లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ రాబోయే 10 రోజులు మూసివేయాలనే నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చిత్ర పరిశ్రమపై గట్టి ప్రభావానికి దారితీస్తుంది. ప్రేక్షకుల రాక తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు రేపు విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే మే 17న విడుదల కావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీ చివరి వారానికి మారింది. ఇక ప్రస్తుతం గెటప్ సీన్ ప్రధాన పాత్రలో నటించిన రాజు యాదవ్ మాత్రమే ప్రధాన సినిమాగా కనిపిస్తుంది. కానీ ఈ చిత్ర టీం కూడా విడుదల వాయిదా వైపు మొగ్గు చూపడంతో మరో ఆసక్తికరమైన సెలవు దినం వృధాగా మారింది. రేపు 4 కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. దర్శిని, నటరత్నాలు, అక్కడ వారు ఉన్నారు మరియు తమిళ్ డబ్బింగ్ సినిమా మిరల్. అయితే ఈ సినిమా పట్ల ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఈ చిత్రాల ప్రమోషన్స్ హడావుడి కూడా లేకపోవడంతో వీటిని ప్రేక్షకులకు చేరువ చేయడం కష్టతరంగా మారింది. అవి అనూహ్యంగా మంచి టాక్ తెచ్చుకోవడం తప్ప జనాల దృష్టిలో పడడం అసంభవమే. దీంతో రిలీజ్ అపరిచితుడికి ఎక్కువ స్క్రీన్లు కేటాయిస్తున్నారు. ఈ పరిస్థితికి నిర్మాతల మధ్య సమన్వయం లేకపోవడం కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మే 31 వీకెండ్లో ఒకేసారి విడుదల కావడం పట్ల ఎవరికి లాభం లేదని అంటున్నారు. కనీసం అందులో 2 సినిమాలు ముందుగా విడుదలైతే వాటి వసూలు మెరుగయ్యేవి. ముఖ్యంగా ఎన్నికల తర్వాత స్కూలు, కాలేజీ పిల్లలు సెలవులో ఉన్న సమయంలో మంచి వినోదం కలిగించే సినిమాలు లేకపోవడం విచారకరం. కృష్ణమ్మ లాంటి డీసెంట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఈ పరిస్థితిలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఈ పరిణామాలు సినీ పరిశ్రమలో సమన్వయ లోపాన్ని మరియు ప్రమోషన్ల ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తున్నాయి. సరైన సమన్వయం, సమర్థవంతమైన ప్రమోషన్లు మరియు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చిత్రాల విడుదలతోనే ఈ సమస్యలను అధిగమించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రంగం ముందుకు సాగడానికి నిర్మాతలు, థియేటర్ యజమానులు మరియు ప్రమోటర్స్ కలిసి సమన్వయంతో పనిచేయడం అత్యవసరం. పైగా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వినూత్నమైన కంటెంట్ అందిస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు మెరుగుగా ఉంటాయి.